హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజ్యలక్ష్మి. ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పన్నీర్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. 2 ఉల్లిపాయలు 3 టమాటాలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలన్నమాట. యాలకులు, లవంగ, చెక్క వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత 2 నుంచి 4 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీల ప్లేస్లో జీడిపప్పు యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. 10 నుంచి 15 నిమిషాల వరకు టమాటాలు, ఉల్లిపాయలు బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నా చూడండి, అలా బాగా ఉడికిపోయిన తర్వాత చల్లార్చుకొని ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పేస్ట్ అయితే. ఇప్పుడు అదే బాండీలో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ అయిపోయిన తర్వాత 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు ఉడుకుతూ ఉంటుంటే మనమైతే పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లో వీడియోలో చూసిన చూడండి, అలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఆ మిశ్రమంలో అయితే వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇంకా ఉడికిపోయిన పన్నీర్ కూడా ఉడికింది అనుకున్నప్పుడు 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.